నమస్తే. కాంగ్రెస్ పార్టీ పైన కేటీఆర్ చేసిన కమెంట్స్, అలాగే రేవంత్ రెడ్డి గారి పైన అంటే మొన్న రీసెంట్గా కేసీఆర్ చేసిన కమెంట్స్, సో దాని కౌంటర్గా రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్కి కౌంటర్గా కేటీఆర్. సో నిన్న చాలా రసవత్తరంగా మారుతున్న పరిస్థితి. అంటే అలాగే ఈ రాజకీయ నాయకులు భాష ఏందని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చకున్నారు. సో మాట్లాడి మీ అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సో మేడం ఏం చెప్తారు అంటే రాజకీయ నాయకుల భాష ఏంది ఇట్లా జరుగుతుంది? తెలంగాణ భాష మొత్తం కంప్లీట్ బస్సు పట్టేస్తారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం పోయి కంప్లీట్గా భాషను ఖరాబ్ చేస్తారు అని చెప్పి కూడా కొంతమంది చెప్తారు. ఏం చెప్తారు? ఇట్లాంటి క్రీడను మొదలు పెట్టినోడు ఎవడు ఫస్ట్ చెప్పాలి. అప్పుడు రాని రోషం ఇప్పుడు ఎట్లా వచ్చిందో కేటీఆర్ కి నేను అడగదలుచుకున్నా. వాళ్ళ ఆయన అన్ని బూతులు తిట్టినప్పుడు ఏ రోజు యాద రాలేదు ఇట్లాంటివన్నీ. కనీసం తప్పు చేస్తున్నావు నానా అని కూడా ఒకరోజు దాన్ని కనీసం వ్యతిరేకించినోడు ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి మాట్లాడితే అసలు గతంలో ఎవడేమన్నాడని కేసీఆర్ కి చెప్పు. ఆయన ఎందుకు తిట్టిండు? మీడియాలు నిడవలేదు, నాయకులు నిడవలేదు, వ్యాపారస్తులు నిడవలేదు, కామన్ మ్యాన్ నిడవలేదు, అపోజిషన్ నిడవలేదు, ఎవరిని వదలలేదు. అందరినీ తిట్టుకుంటే పోయిన మాటలు వస్తాయి. ఇక దొర అహంకారం అంతా మీడియా ముంగల ప్రెస్ మీట్లల్లా లేకపోతే వేదికల మీద చిట్చాట్లల్లా తిట్టకుండా తిట్టినప్పుడు ఎవరికి ఏమైందని రోషం వచ్చింది కేసీఆర్ కి చెప్పు. 1200 మంది శవాల మీద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా. నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసినావు, ఆర్థికంగా ఎంజాయ్ చేసినావు, కానీ తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవడు తిట్టిండు నీకు అప్పుడు? ఎవడన్నా నిన్ను తిట్టిండా? మరి ఎందుకు వచ్చింది ఆ రోజు రోషము? ఈ రోజు నువ్వంటేనే, నువ్వు గెలికితేనే రేవంత్ రెడ్డి మొదలు పెట్టిండు కదా. మొన్న వారం 10 రోజుల కిందది మనకు గుర్తులేదా? మాట్లాడితే మొగోనివైతే రా మాటకు ముందు ఏందా మాటలు? ఏం చూస్తావు? ఏం కావాలి నీకు? నేను మీడియా ముంగల ఆ వర్డ్ని నేను తీయదలుచుకోలేదు, కానీ దొంగనా కొడుకుకి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా నేను. అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన ప్రెస్టేషన్, బై ఎలక్షన్లలో ఓడిపోయిన ప్రెస్టేషన్, పార్లమెంట్ ఎలక్షన్లలో ఓడిపోయిన ప్రెస్టేషన్, ఎమ్మెల్సీలలో క్యాండిడేట్ దిక్కులేక ఓడిపోయిన ప్రెస్టేషన్, మళ్ళా జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడిపోయిన ప్రెస్టేషన్, సర్పంచుల దిక్కు దివాణా లేకుండా పోయిన ప్రెస్టేషన్. ప్రతిసారి అంటుండు కాంగ్రెస్ తొక్కేస్తారు, పబ్లిక్ బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు, ఊర్లలో తిరగనియరన్నారు. ఎవడు ఊర్లలో తిరగనీయలేదురా వెదవా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఓడిపోయిన దీంతోనే ప్రెస్టేషన్తోనే లొలి చేస్తున్నావా? అంటే మానసికంగా ఆయన ఉన్మాదిగా మారుతున్నాడు. కేటీఆర్ మానసిక ఉన్మాది తయారైండు. ఆ ఉన్మాది రేవంత్ రెడ్డి మీద చూపిస్తున్నాడు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇన్స్టెంట్ గా వచ్చి కూర్చున్నానివి. తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ కోసం చచ్చిపోయినటువంటి బాధ తెలియదు, ఆ కుటుంబం పడిన తపన తెలియదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా తెలియదు. స్టేట్ వేలో వచ్చి ఇట్లా వచ్చి దన్నని ఇన్స్టెంట్ గా కూర్చున్నావునివి. నువ్వు పోరాటం చేసినవునివా? అన్నో చిప్పలు కడిగినావు, నేను చిప్పలు కడిగినందుకు కూడా నేను అన్నాను. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజల సొమ్ము తెగ నాకేసి, తెలంగాణ ప్రజల సొమ్ముని నెత్తి మీద అప్పులు తీసుకొని తిరిగి గమన పోయింటే పర్వాలేదు, ఎంతో కొంత తినేసి గమన పోయి. కానీ ఉల్టా మేము ఏం చేయని దానికి మా నెత్తిల మీద పెట్టినావు. 1200 మంది చచ్చిపోయారు. అయినా తెలంగాణ ప్రజల అమాయకులు, మంచోళ్ళు, సౌమ్యులు కాబట్టి మూసుకొని కూర్చున్నారు. అదే ఇంకొక జాగాలో జరిగినంటే, ఇంత పెద్ద అప్పులు, ఇంత పెద్ద దారుణం జరిగింటే ఇంటికి వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి, నువ్వేదైతే చెప్పుతో కొడతా అని అన్నావు చూడు, ఆ చెప్పులతో నిన్ను కొట్టి చెప్పుల దండలు వేసి నిన్ను పాతాళం దొక్కేసి నిన్న ఆ రోజే తెలంగాణ ఉద్యమంలో లేకుంటే కూడా బచాయించినావు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే పోలీసులను ఇబ్బంది పెట్టినవో, అధికారులను ఇబ్బంది పెట్టినవో, ఆ ప్రొటెక్షన్ గిట లేకుండా ఇంటికి వచ్చి కాల్సి చంపి పడేస్తున్నారు. బిడ్డ యాడికెళ్ళి తెచ్చిండు? ఏం తెలంగాణ ఎత్తుకొచ్చి కొత్త రాష్ట్రం చేసిండు? ఆయనేమన్నా ఎవరిచ్చారు? తెలంగాణ ఇడ్లీలు తిని, బాత్రూళ్ళల్లో ఇడ్లీలు తిని, మంచం మీద సలాయిలు పెట్టుకొని, గ్లూకోజ్ ఎక్కించుకొని 24 గంటలు కూడా ఉద్యమం చేయకుండా ఇడ్లీలు గ్లూకోజ్లు తిన్నోడు తాగినోడు ఉద్యమం చేసినా అని ఎట్టంటాడు? నేను అందరిని చూపిస్తా. ఈయన కేసీఆర్ ఏం చేసిండో ఏమన్నా 100 సంవత్సరాల కింద చరిత్రనా, పూర్వ చరిత్రనా? ఇదేమన్నా ఎవరి తెలియదు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఎంత త్యాగం చేసుకుంది తెలంగాణ కోసం. నీటిలో ఎవరు చావలేదు. 1200 మంది చచ్చిపోయినప్పుడు నీటిలో ఒక్కడన్నా చచ్చిండా? తెలంగాణ ఉద్యమం నేను చేసినానికి మంచిగా దున్నపోతుల్లాగా తెలంగాణని మేసిండ్రు. ఇంకేం కావాలని ఇంకా ఊరడ వందుల్లాగా మళ్ళా మాట్లాడుతున్నారు. అంటే దోపిడీ దాహం, అధికారం పోతే చచ్చిపోతున్నారు. తెలంగాణ మీద అధికారం రేవంత్ రెడ్డికి వచ్చింది కాబట్టి చచ్చిపోతున్నారు. మా నాయన మొనగాడు మొగోడు అంటున్నాడు. మీ నాయన మొనగాడి మొగోడిని అడ్డం పెట్టుకొని నువ్వు బతుకుతున్నావు. కానీ రేవంత్ రెడ్డి గురించి అనే హక్కు నీకేమున్నది? స్వయం కృషితోని ఎదిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, ద లీడర్. రేవంత్ రెడ్డి ద లీడర్. నువ్వు
మీ అయ్యని అడ్డం పెట్టుకొని తెలంగాణను దోపిడీ చేసిన దొంగవు నువ్వు. ఎమ్మెల్యే ఎవరు సీటు కొట్టేస్తే ఎమ్మెల్యే వచ్చిందో నీకు తెలుసు. మీ అయ్య ముఖ్యమంత్రిని ఈరోజు మేము ఇస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి అయినావు నువ్వు. మీ నాయన నువ్వు మంత్రివేను. లేకపోతే తెలంగాణ ఇయ్యకపోతే మా విఎస్ హనుమంతరావు గారు బాగా చెప్తారు. ఈడ పక్కకున్న నాంపల్లిలా అమ్మాదే అమ్మాదే అని పట్టుకొని చిప్ప పట్టుకొని 3, 4, 5 మంది కలిసి ఆడ కూర్చొని ఈ పంచకు ఆ పంచకు మస్జిద్లో కూర్చొని అడుక్కొని చిప్పలు పట్టుకొని అడుక్కొని తింటుండ్రి మీ బతుకులు. నీ చెల్లెల పెళ్లికి రానికి నీ దగ్గర పైసలు గతిలేవు. ఈరోజు సొంత ఎయిర్ప్లేన్లు కొన్నికి పైసలు ఏడికేళ్ళు వచ్చినాయి. ఇవన్నీ తెలంగాణ పైసలు కావా? తెలంగాణ సొమ్ము కాదా? తెలంగాణ ప్రజలు ఈరోజు బిచ్చం వేస్తే తెలంగాణ ప్రజలు బతికినోళ్ళ మీద కాదా? బిచ్చం కాదు, దోపిడీ చేసినావు. తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసి దొంగతనం చేసి తెలంగాణ భూముల్ని కబ్జా చేసి తెలంగాణ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులన్నీ కొట్టేసి ఇంత దారుణం చేసి తెలంగాణ మీద ఇంకా ఫ్రస్ట్రేషన్తో నీకు ఎక్కడికి వెళ్ళి పదవి పోయింది. మీ అయ్యని ఫామ్ హౌస్కి అంకితం చేసి మీ అయ్యని ఫామ్ హౌస్లో జైలు వేసినట్టేసి నేనేదో అధికారంలో వస్తా, రేవంత్ రెడ్డిని తిడితే అధికారంలోకి వస్తా, ప్రజలు నన్ను మళ్ళీ మొగ్గు చూపిస్తారు అనుకున్నావు. నీ కళ ఈ జీవితంలో నెరవేరది. నువ్వు నెక్స్ట్ గవర్నమెంట్ ఇడిచిపెట్టేసి నువ్వు ముఖ్యమంత్రి ఇడిచిపెట్టేసి గవర్నమెంట్ అనేది ఇక కళలో ఊహించుకో నీకు PRSకి. ఎందుకంటున్నా ఈ మాట అంటే 10 ఏళ్ళు నిన్ను భరించరు తెలంగాణ వాళ్ళు. ఎప్పుడు దింపాలనా అని ఆలోచన చేశారు. ప్రతిసారి దొంగ పనులు చేసి ఒకసారి రైతు బంద్ వేసి ఇంకోసారి ఇంకో పనులు చేసి గెలిచారు తప్పించి మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు ఇది. ఈరోజు రియల్ మ్యాండేట్ మాకు ఇచ్చిండ్రు ప్రజలు. కాబట్టి ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. వచ్చిన తెల్లారి నుంచి మొదలు వారం రోజుల లోపల గవర్నమెంట్ కూలిపోతుంది, 6 నెలల్లో గవర్నమెంట్ కూలిపోతుంది. అయ్య జాగిరు ప్రజలు ఇచ్చిన తీర్పు 5 ఏళ్ళు. నువ్వురా మా ప్రభుత్వాన్ని కూల్చేయనికి. నిన్న మాట్లాడిన మాటలు ఏందిరా వెదవా? ఆయన ఇక్కడ మాటలు హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నాకు వస్తే బరాబర్ మస్తు మాటలు వస్తాయి. అలాగే గీతమ్మ కొంచెం నేనేమంటున్నా మీ నాయనని ఫామ్ హౌస్ లో కట్టేసినావు, నిన్ను తీసుకొని పోయి ఎర్రగడ్డలో కట్టేయాలి అంటున్నా. అటు ఇటు గొలుసులేసి కట్టేసి ఇంజక్షన్లు సూదులు ఇచ్చి మైండ్కి కరెంట్ షాట్ ఇవ్వాలి అంటున్నా. ఎందుకంటే అధికార దాహంతో పిచ్చెక్కిన కుక్కలాగా అరుస్తున్నది నువ్వు. ప్రతిరోజు నువ్వు కుక్కలాగా అరిచే గెలికినావు కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ రేవంత్ రెడ్డి ఎట్టియాలని అట్టు ఇచ్చిండు కదా. కాబట్టి తట్టుకోలేక కేసీఆర్ ఏమి ప్రజలను ఉద్దేశించో కేసీఆర్ ఏమి ప్రజలు బాగుపడాలనో అని బయటికి వెళ్ళలేదు. ఆయన బిడ్డ అల్లుడు కొడుకు కొట్లాడుకొని చేస్తున్నారు. మీడియాని డైవర్షన్ చేయాలని వెళ్ళండి. ఇగో చూస్తున్నాం కదా, 4 దినాల నుంచి మీడియా దించుంటే తిరుగుతుంది. దానికోసం బయటికి వెళ్ళండి ఆయన. ఓన్లీ ఇప్పుడు బిడ్డ అన్ని ప్రశ్నలు అడిగితే తండ్రి సమాధానం చెప్పలేదు. అన్న మీద ఎలిగేషన్లు నువ్వు చేసినామని చెప్తే చెల్లెలకి ఆన్సర్ చెప్పలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి అడిగిన మాటలకు ఎంబడే సమాధానం చెప్పినావు. మీ చెల్లెలు చెప్పింది కదా, మీ చెల్లెల మాటలకు సమాధానం చెప్పు బిడ్డ. ఏడికేళ్ళు వచ్చినాయి. ఆమె స్వయానా చెప్పింది కాళేశ్వరంలో 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదని నీ చెల్లెలు స్వయానా చెప్పింది. మరి అట్లాంటిది నువ్వు 1,00,000 కోట్లు ఎవనయ్యా జాగిరని నువ్వు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఏ ప్రతిపక్షంతో మాట్లాడి ఏ ప్రతిపక్షంతో జీవో పాస్ చేసి అసెంబ్లీలో నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినవు. సర్వనాశనం చేసావు. తెలంగాణ సరిపోలే, ఇంకా కడుపు నిండలే, దాహం తీరలేనిది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక మర్చిపో కళ, నీకు అధికారం అనేది మర్చిపో. పిచ్చెక్కి కొట్టుకొని చేస్తున్నావు, తీసుకొని పోయి ఏడన్నా ఎత్తేస్తారు. జాగ్రత్త. పోతా ఏదన్నా పిచ్చి కుక్క రోడ్డు మీద పోయేది. నువ్వు ఇంకా గీతమ్మ గురించి అంటున్నావు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. పోతా దారిలో ఏదన్నా పిచ్చి కుక్క కలిసి మళ్ళా బోమని అరవగలో 33 కుట్లు బొడ్డు చుట్టూ వేస్తారు. జాగ్రత్త కేటీఆర్. ఇవన్నీ నువ్వు రేవంత్ రెడ్డిని మాట్లాడితే ఊకుంటారు అనుకుంటున్నావేమో, కానీ ఇంకా మా పార్టీ మాకు చాలా నిమరత మంచి ఏమంటారు సద్గుణాలు నేర్పించింది మా పార్టీ. మాకు మేము 150 ఏండ్ల నుంచి ఉన్న చరిత్ర మా పార్టీది. నీలాగా ఇప్పుడు పుట్టి రేపు పోయే పార్టీ కాదు. అయినా నువ్వు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పకపోతే ఇంకా ఎవరు ఏం మాట్లాడతలేరు, అన్న మాటలు పడి ఉంటున్నారా అని అంటారు. కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నారు. లేకపోతే మాకు ఇవన్నీ నేర్పలేదు మా పార్టీలో. తిట్టే కూడా మీ అయ్య నేర్పించిండు. మరి దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయితే పెట్టాలి కదా. ఊరుకుంటే ఈ చెంప కొడితే ఈ చెంప ఇయ్యడానికి ఇంకా గాంధీ కాలం కాదు. గాడ్సే గాంధీని చంపిన కాలం ఇది. సో ఇక్కడ బండి సంజయ్ కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో అతను బాధ్యత రహితంగా ఉన్న ఒక పదవిలో కూర్చొని అట్లా మాట్లాడతారా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు అంటే ముఖ్యమంత్రి ఏవి పడితే అవి అనిపించుకొని కాముగా కూర్చోనా? ఆయనకు మానవత్వం చీము నెత్తురు లేదా? అనిపించుకొని కాముగా కూర్చోవడానికి నువ్వు అన్న మాటలు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినవి అన్ని కూడా గుర్తు చేసుకో బండి సంజయ్.
ప్రతిసారి హిందూ ముస్లింలు గుళ్ళు దేవుళ్ళు వెళ్తే మాకు మసీదులు వెళ్తే మీకు అని మాట్లాడేటివి. ఒక పదవిలో ఉండి కేంద్ర మంత్రి పదవి అట్లా మత విభేదాలని తీసుకొని రావడం కరెక్టేనా? ఒక బాధ్యతమైన పదవి, ఇంకా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు కేంద్రానికి మంత్రివి కదా, మరి నువ్వు ఎట్ట మాట్లాడతావు? జూబ్లీహిల్స్ ఎలక్షన్లలోనేమో మొలదాడు కట్టుకున్నాడు మాకు ఓటేయండి, మొలదాడు బొట్టు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకు ఓటేయండి అని మాట్లాడినవి. కాంగ్రెస్ వస్తే జూబ్లీహిల్స్కి కాన్బేగా హిల్స్ అని పెడతారు. అట్లా పెట్టాలని అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేమే ఉన్నాము పిచ్చి సంజయ్, ఇంకా నీకు తెలియదేమో. మేము అన్ని కట్టినాయని నువ్వు మార్చుకుంటున్నావు పేరు అంతే. మేమేమో అభివృద్ధి చేసినాము, మేము అభివృద్ధి చేస్తే నువ్వు దాని పేర్లు మార్చి అమ్ముకుంటున్నావు. నువ్వు మీ పార్టీ కేంద్రంలో అమ్ముకుంటుంది. అది కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. వాళ్లకు అవసరం లేదు ఎవ్వరి ఆమోదం తీసుకున్నాడు. ఈడ గతంలో వీళ్ళకి అవసరం లేకుంటుండే. మా ముఖ్యమంత్రి ఏమో పదే పిలుస్తున్నాడు, రండి అసెంబ్లీకి కూర్చొని మాట్లాడదామంటారు. వాళ్ళేమో పార్లమెంట్ లో కూర్చొని తయారు లేరు ఇప్పటిదాకా. గత 10 ఏళ్లలో వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని తయారు లేకుర్రి. ఒక్క మాట గుర్తుంచుకోమను, ఇంకా 10 ఏళ్ళు మా జెండానే ఎగురుతుంది. వచ్చే ఎన్నికలైనా మేమే జెండా ఎగిరేస్తాము. ఇంకా కొంచెమే పిచ్చి, కొంచెం వీడి దాకా వచ్చింది పిచ్చి, పీకులకు పోతుంది ఇవన్నీ ఇంటే కేటీఆర్కి. కాబట్టి రేవంత్ రెడ్డి మొన్న ఏం చెప్పిండు, రాసి పెట్టుకో బిడ్డ, ఇది నా శపథము, మీ పార్టీ లేకుండా చేస్తా అన్నాడు. ఆ పిచ్చి పీకులకు పోయి అట్లా పిచ్చి కూతలు కూర్చిండు. నేను చెప్తున్నా కదా, ఇక నూకలు చెల్లినాయి. ఇంకో 10 ఏళ్ళైనా కాంగ్రెసే ఉంటుంది. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలలో ఏమైపోతుంది? మా నాయన యువరాజు కళలు కానీ, నేను నా భార్య మా అమ్మ యువరాజు కళలు కన్నారు. మా నాయన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా అనుకున్నా, కానీ అయ్యనిచ్చేటట్లా లేడు రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్పుకోవాలని ఈ ఆవేశం తెలియక రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిడుతుర్రు. రాజులు పోతే కుక్కలు మొరుగుతాయి అంటుడు. మరి మీ నాయన మొగరిగే కుక్కలను ఒప్పుకున్నట్టే కదా. బరాబర్ తెలంగాణ అంతా ఇప్పుడు నిన్ను తరిమి కొట్టిండ్రు, ఇంకా పూర్తిగా పాతాళానికి తొక్కేస్తారు. ఇట్లాంటి పిచ్చి కూతలు కూర్చున్నావు అనుకో, ఇంకా వీనికి అహంకారం దిగలేదని ఇంకా ఒత్తుతారు. ఎందుకురా కామ్గా కూర్చుంటే కొంచెమన్నా ఓట్లు పడతాయి పిచ్చినాయాల, నీకు అది కూడా అర్థమైతలేదు. ఇంకా తిట్టి గిడికి తెచ్చుకున్నాము, పాతాళానికి తొక్కేసిర్రు మమ్మల్ని. ఇక లేకపోతే కనీసం భూమి మీద నూకలు లేకుండా పోతాయి మా పార్టీకని. కాస్తనన్న సోయితో ఆలోచించు. ఆ సోయి తప్పి మాట్లాడితే కరెంట్ చాటులు పెడతారు తెలంగాణ ప్రజలు. ఆ సోయి పెట్టుకోజరా. రేవంత్ రెడ్డిని తిడితే ఊకుంటారు అనుకుంటున్నామో, ఎడమకాలు చెప్పు పెట్టి మేము కొడతాం. రమ్మని అన్నావు కదా, ఎదురు రాకొచ్చిండు కొడతా అన్నావు కదా, మేము నీకు ఎదురొస్తాం. తర్వాత రేవంత్ రెడ్డి దాకా పో, మేము మమ్మల్ని అడ్డగించుకొని రేవంత్ రెడ్డి దాకా పో, మేము వస్తాం. ఒక్కళ్ళు రమ్మంటావా చెప్పు, 100 మంది రమ్మంటావా చెప్పు, లక్షల మంది రమ్మంటావా చెప్పు, ఎంతమంది కొట్టాలనుకుంటే రెడీగా ఉండు. నువ్వు చెప్పు తీసుకొని కొడతావా కొట్టించుకుంటావా చూద్దాం.